నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుగాక. ప్రభు చెప్తున్నటువంటి ఇంకొక ఉపమానము మనం నేర్చుకొని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుతున్నాను చూడండి. ఆయన ఏం చెప్పాడమ్మా? మరి ఒక ఉపమానం. అంటే ముందు ఏం చెప్పాడు? విత్తువాడు విత్తనాలు వెళ్ళడానికి వెళ్ళాడంట. కొన్ని ఎక్కడ పడ్డాయి? త్రోవ ప్రక్క, కొన్ని రాతి నేల, కొన్ని ముళ్ళ, మరికొన్ని మంచి నేల. ఆ ఉపమానం చెప్పాడు, దాని భావన కూడా చెప్పాడు. మనం 4 వారాలు నేర్చుకున్నాం. ఈరోజు మరి ఒక ఉపమానం చెప్తున్నాడు, నేర్చుకుందాం. ఎందుకు చెప్తున్నాడు ఉపమానాలని? దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతాడమ్మా? మనం ఆయన కొరకు ఫలించాలని. దేవుడు ఎందుకు మనం సృష్టించాడు? ఆయన కొరకు ఫలించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. విందాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. వారితో అంటే ఎవరమ్మా? అక్కడ ఎంతమంది ఉన్నారు? అనేక మంది ఉన్నారు. వారితో చెప్తున్నాడు. ఈరోజు నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలినది. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజబెట్టినప్పుడు గురుగులు కూడా ఆగుపడాను. ఇప్పుడు ఒక విత్తువాడు ఉన్నాడండి. ఇక్కడ కూడా విత్తనాలను విత్తాడంట. ఎక్కడమ్మా? ఎక్కడ విత్తాడు? చూసి చెప్పండి. వాక్యం బైబిల్ చేతిలో ఉంది కదా, చూసి చెప్పండి. తన పొలంలో వేరే పొలంలో విత్తలేదు, రాతి పక్కన విత్తలేదు, ముండ్ల బొదలు విత్తలేదు. అమ్మా ఎక్కడ విత్తాడమ్మా? తన పొలం అంటే మంచి నేలలో ఏమి విత్తాడు? మంచి విత్తనాలు విత్తాడు. అంటే ఈ పొలం ఎటువంటిది? మంచి పొలము. మంచి పొలంలో మంచి విత్తనాలు వేస్తే ఏమొస్తాయి? 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలిస్తాయి. తన పొలంలో ఇచ్చాడంట విత్తువాడు. తర్వాత ఉంది, ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుండగా విత్తాడు. తన పొలంలో మంచి విత్తనాలు విత్తాడు. పనివాడు నిద్రపోతున్నాడు, యజమానుడు విత్తినవాడు కూడా నిద్రపోతున్నాడు. అప్పుడు ఏం జరిగిందమ్మా? మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. ఇది ప్రభు చెప్తున్నటువంటి మాట. ఒక ఇత్తువాడు ఉన్నాడు. అతనికి ఒక పొలం ఉంది, అది మంచి పొలము. ఆ పొలంలో మంచి విత్తనాలు విత్తాడు. అబ్బా మంచి నేల, దున్నాను, విరేసాను, నీళ్లు పెట్టాను, మంచి విత్తనాలు చల్లాను, చక్కగా ఫలిస్తుంది అని ఆశతో ఏం చేశాడమ్మా? నిద్రపోయాడు హాయిగా. అంతేనే కదా, కష్టపడిన తర్వాత పొలం కూర ఎదురు చూడడానికి హాయిగా మనం కష్టపడ్డాం కదా అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటాం. అలా నిద్రపోతుండగా అతనితో పాటు అతని సేవకులంతా నిద్రపోతుండగా ఒక ఆయన వచ్చాడంటే, ఎవరమ్మా? అతని శత్రువు. అతనికి ఒక శత్రువు ఉన్నాడు. శత్రువు అంటే ఏంటి? తర్వాత నేర్చుకున్నాడు డెఫినేషన్. ఆ శత్రువు వచ్చి ఏం చేశాడంట? అంటే ఈయన ఏమి ఇస్తాడు? గోధుమలు ఇస్తాడు. గోధుమలు ఇస్తే శత్రువు వచ్చి ఏం చేశాడు? ఏమిత్తాడమ్మా? గోధుమలు ఇస్తాడు. తర్వాత శత్రువు ఏం చేశాడు? గురుగులు విత్తాడు. నేర్చుకోండి, బాగా వినండి. ఈయన ఏం చేశాడమ్మా? గోధుమలు ఇస్తాడు. శత్రువు ఏం చేశాడు? గురుగులు విత్తాడు. శత్రువుకి ఏం పనమ్మా? ఆయన పొలం అయిందా? తన పొలము. శత్రువుకి తన పొలాలు ఉండొచ్చు, అక్కడ విత్తుకోవచ్చు కదా. కానీ ఎక్కడ విత్తాడు? పక్కడు పొలంలో విత్తాడు. శత్రువు పొలంలో విత్తాడు. ఇదే శత్రువు చేసే పని. అక్కడ ఎన్ని పొలాలు ఉండొచ్చు, ఆ పొలంలో వేసుకొచ్చుకొచ్చే విత్తనాలు ఇక్కడికి వచ్చి విత్తాడు. ఎందుకని? కారణం చెప్పాలి మీరు. శత్రువు అంటే మీకు అర్థం కావాలి. ఇప్పుడు శత్రువులు ఎవరు మనకి? సైతానుడే. సైతానుడు మన శత్రువు కదా, మన అపవాది, మన శత్రువుగా అపవాది. ఎందుకు విత్తుతాడు? ఈ యజమానికి బాగా 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులు ఫలింది అనుకోండి, వాడికి ఇష్టం ఉండదు. ఇప్పుడు మనం ఉన్నాం, మన సంతోషంగా ఆనందంగా దేవుల్లో ఫలిస్తున్నాం అనుకోండి, మనకి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది శత్రువులు. వారికి సంతోషంగా ఉంటారు వాళ్ళు. మనకేమైనా కీడి జరిగింది అనుకోండి, ఆ పంట అంతా పెద్ద తుఫాను వచ్చి నాశనం అయిపోయింది అనుకోండి, మనమేమి ఏడుస్తాం, వాళ్ళు నవ్వుతారు. హాయి మాట. ఇది శత్రువు చేసిన పని. అందుకని ఈ శత్రువు వచ్చి ఈ మంచి నేలను మంచి విత్తనాలు ఇస్తాడు కదా, ఎలాగానే ఈ విత్తనాల్ని గోధుమలు నేను పాడు చేయాలని చెప్పేసి
పోనీ గోధులు విత్తాడా? ఏమిత్తాడు? గురుగులు విత్తాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. 25వ వచనం. మనుషులు నిద్రించి ఉండగా అతని శత్రువు వచ్చి గోధుల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి, మొలకలు అంటే విత్తనాలు, ఆ విత్తనాలు చనిపోయినాయి, చనిలో నుంచి మొక్క పెరిగింది. గింజ పట్టినప్పుడు అప్పుడు ఏం జరిగిందమ్మా? గురుగులు కూడా ఆగుబడెను. ఈ శత్రువు చేసిన పని ఎప్పుడు తెలిసింది? విత్తినప్పుడా? ఎప్పుడు? గింజ పట్టినప్పుడు. గింజ పట్టడానికి టైం పడుతుంది కదా. విత్తనాలంటే గింజ చచ్చిపోవాలి మొట్టమొదటిగా. చచ్చిపోయిన తర్వాత అది ఫలించాలి, ఫలించి మొక్క మొలవాలి, మొక్క మొలిచిన తర్వాత గింజలు పట్టాలి. ఇక్కడ గోధుమలు ఉన్నాయి, అవి గింజ పడుతుంది. అదే సమయంలో గురుగులు కూడా గింజ పడితే ఆ సేవకులు వెళ్ళారంట నీరు పడదామని దగ్గరికి వెళ్తే గోధుమలతో పాటు గురుగులు కనబడుతున్నాయి గింజలో. ఇదేంటిది? మన యజమానుడు గురుగులు విత్తలేదే, ఇంగ్లీష్లో టేర్స్ అంటారు. ఈ టేర్స్ విత్తలేదా, ఇవి విత్తాడు, ఎలాగొచ్చినవి అని చెప్పేసి ఏమన్నారు, ఏం చేశారు చూడండి వాళ్ళందరూ కూడా. మొలకలు పెరిగి గింజబడినప్పుడు గురుగులు కూడా ఆగబడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా నీవు పొలములో ఏం చేసావు? మంచి విత్తనం విత్తిదివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఎవరిని అడుగుతున్నారమ్మా? దాసులు. నువ్వు మంచి విత్తనాలు ఇస్తావు, మరి విత్తనాలు, మంచి విత్తనాలు గోధుమలతో పాటు గురుగులు కూడా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతున్నా. ఎవరిని అడుగుతున్నాడమ్మా వాళ్ళు? దాసులు. ఈ దాసుల డ్యూటీ ఏంటి? శత్రువు రాకుండా పొలం పాడు కాకుండా చూడాలి. వీళ్ళు వచ్చి యజమాని అడుగుతున్నారు, నువ్వు గోధుమలు ఇస్తావు కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయన వెళ్ళి పగల రాత్రి అక్కడ కాపలుగా వేయాలా? ఈ దాసులు ఏం చేయాలా? ఎందుకు డబ్బులు ఇస్తున్నాడు నీకు? ఎందుకు నేను ఎన్నుకున్నాడు? పని చేస్తామని. పని మానేసి మళ్ళీ ఆయన మీద వాళ్ళు చేయడం పని మానేశారు. ఏంటి గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వేం ఇస్తావా? ఈయన పిచ్చా? అంత మంచి దాసులు ఆ రోజు చెప్తున్నారు. వీళ్ళు కూడా ఏం చేసి యజమానుడు నిద్రపోయినట్టు వీళ్ళు కూడా ఏం చేసి యజమానితో పాటు వీళ్ళు నిద్రపోతున్నారు కాబట్టి శత్రువు వచ్చాడు. వీళ్ళు నిద్రకుండా రాత్రి కావాలంటే ఏం చేసి ఉండేవాడు? శత్రువు వచ్చేవాడా? మళ్ళీ పైకి వచ్చి అడుగుతున్నారు, గోధుమలు ఇస్తా కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆశ్చర్యంతో అడిగారు. అప్పుడు యజమాని ఏమన్నాడు చూడండి, 27. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనం ఇస్తుంది కదా, అందులో గురుగులు ఎక్కడ వచ్చినవని అడిగిరి. ఇప్పుడు 28 వచ్చినండి. ఇది శత్రువు చేసిన పని. గ్రహించాడు యజమానుడు, నేను మంచి విత్తనాలు విత్తాను, శ్రేష్టమైన విత్తనాలు, ఎక్కడా లేనటువంటి శ్రేష్టమైన ఇజ్రాయేల్ దేశంలో పండే మంచి శ్రేష్టమైన విత్తనాలు, మంచి నేల విత్తాను కదా, అయితే గురుగులు వచ్చినాయంటే ఇది ఎవరు చేసిన పని? నా శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, అప్పుడు దాసులే ఉన్నారు చూడండి. ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా? ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు కంగారు పడిపోయి, అయితే ఇప్పుడు గురువులు గోధుమలు పెరిగితే నీకు నష్టం కలుగుతుంది కదా, ఈ సారమంతా అవి పీల్చుకుంటున్నాయి కదా, మేము వెళ్ళి ఆ గురువులు పీకేయడం నీకు ఇష్టమా అని అడిగారు. పర్మిషన్ తీసుకోవాలి కదా. ఆయన ఏమన్నాడు? వెళ్ళండి తీసాడు అన్నాడా? ఏమన్నాడు యజమాని చూడండి, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాడిని పెరిగి కూర్చోడం నీకు ఇష్టమా అని అతను అడిగిరి. అందుకు అతడు, వద్దు, వెళ్ళవద్దు, పెరగవద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెరిగింతురు, కోతకాలం వరకు రెండిటిని కలిసి ఎదుగనీయుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును అని. మరి యజమానుడా ఈ గురుగులు తీసేవా అంటే, వెళ్ళద్దయ్యా, ఎదగనివ్వండి, బాగా ఎదిగినప్పుడు నీకు బాగా తెలుస్తుంది ఏది గోధుమ ఏది గురుగు అని అప్పుడు తెలుసు. ఇప్పుడు వెళ్ళారనుకోండి, ఆ గురుగులు పెరగబోయి ఏం చేస్తారు? ఎందుకని అని అంటే, గురుగులు అంటే తెలుసా, గురుగులు చూడడానికి గోధుమలాగే ఉంటాయి 99.99%. ఏది గురుగులు ఏది గోధుమ గుర్తుపట్టలేవు. అందుకని అంత తెలివైనడు శత్రువు, మనకంటే తెలివైనడు కదా, గుర్తుపట్టకుండా నాశనం చేద్దాం పొలమని అందుకని గురుగులు విత్తాడు. మొక్కజొన్న విత్తలేదు, ఇంకో జొన్న విత్తలేదు, గురుగులు ఇస్తాడు. ఎందుకంటే గోధుమలు గురుగులు చూడడానికి పై రూపానికి రెండు ఒకేలా కనబడతాయి, కానీ గింజలు పట్టినప్పుడు
ఫలాలు పలిగినప్పుడు ఏది గోధుమ ఏది గురువు అని తెలుస్తుంది, ముందు తెలవదు. అందుకని అడిగిన, ఇప్పుడు వెళ్ళారనుకోండి, ఆ వీటితో పాటు ఏం చేస్తారు మీరు, గోధుమ కూడా పీకేస్తారు, అప్పుడు నాకు నష్టం కలుగుతుంది. కాబట్టి ఉండండి, రెండు పెరగనియండి. రెండు పెరిగిన తర్వాత మీకు కనబడతాయి. పొలంలోకి వెళ్ళగానే ఇది గోధుమ ఇది గురువు. ఎందుకని? ఆ ఫలాలు గింజలను బట్టి, ఆ ఫలాలను బట్టి మీకు ఆ గోధుమలు ఫలాలు ఒక రకంగా ఉంటాయి, ఇవి వేరే రకంగా ఉంటాయి. ఈ యొక్క గురుగులు అనేవి చాలా విషంతో కూడినవి. గోధుమలు ఎందుకు పండిస్తారమ్మా? రొట్టెలు చేసుకుంటాం కదా, రొట్టెలు అన్నీ గోధుమ రొట్టె కదా. ఇప్పుడు మనం బెల్ల రొట్టె అన్నీ గోధుమ రొట్టె కదా. కానీ గురుగులు కనబడడానికి గోధుమలాగే కనబడుతుంది, కానీ తిన్నామంటే ఆరోగ్యం పాడవుతుంది. చాలా డేంజరస్. ఇది శత్రువు చేసిన పని. అప్పుడు ఏం చేస్తారంటాం, రెండు పరిపక్వంగా వచ్చేసి పంటకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు దాసులు వేళని ఇప్పుడు కోసాడంటే అప్పుడు ఈజీ కోయడం. అప్పుడు ఏం చేస్తారంటే గురుగులని ఏం చేస్తారు, పక్కన కట్టగట్టి ఏం చేస్తారంటే ఎక్కడ పెడతారు, కొట్లు పెడతాడా, ఎక్కడ పడేస్తాడు, అగ్నితో గాలి చేస్తారు. అది గోధుమ తీసుకొని కొట్లో పెడతాడు. ఇది ఉపమానం చెప్పాడు. ఓకే, ఏంటి ఉపమానం, దీని అర్థం ఏంటి? ఆ శిష్యుడికి అర్థం కాలేదు. అప్పుడు ఏం జరిగింది, ప్రభువే చెప్పాడు ఉపమానానికి భావం. చెప్తాం చూడండి, 36వ వచనం. 36. అప్పుడు ఆయన జనసమూహం పంపివేసి, ఏమైనా పంపేసాడమ్మా, చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు అంతే, వాళ్ళకి అర్థం కాలేదు, వెళ్ళిపోయారు. వస్తారు వింటారు వెళ్ళిపోతారు అంతే, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు పంపేశాడు. పైగా ఇంటిలోని వెళ్ళగా ఆయన శిష్యులు ఆయనతో వచ్చి, అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు వచ్చి అడుగుతున్నారంట, ప్రభువా పొలంలోని గురువుని గురించిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమని. ఎవరు అడుగుతున్నారమ్మా? ఆయన శిష్యులు వచ్చి అడిగారు. మిగిలిన వారు ఏమయ్యారు? వారు విన్నారా లేదా? వారు వింటారు కానీ అర్థం కాదు, బయటకు వెళ్ళిపోయారు. కానీ శిష్యులు అలాగే వెళ్ళిపోలే. వచ్చి, ప్రభువా ఏం బోధించావు, ఆ ఉపమానం మాకు అర్థం కాలేదు. గోధుమలు అంటే మాకు అర్థమైంది, గురుగులు ఏంటి నైనా, రెండు ఏంటి, ఎందుకు ఇలా చెప్పావు ఉపమానం అని అడిగితే, అప్పుడు ప్రభు నడిచండి, అందుకాయన ఇట్లనేను, అందుకాయన ఎందుకని అందుకాయన ఇట్లనేను చెప్పాలి. దాని భావం ఏంటి? అందుకాయన ఇట్లనేను, దాని వాట్ డస్ ఇట్ మీన్? వాళ్ళు అడిగారు కాబట్టి, వాళ్ళు అడగకపోతే చెప్పబోదుడు. ఎవరు అడుగుతారమ్మా? ఎవరు అడుగుతారు? దేవుని ఎడల ఆసక్తి కలిగిన వారు అడుగుతారు. దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుని వాక్యంలో నేను నడవాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు కదా, నేనే వాక్యం అన్నాడు కదా. నీ వాక్యం అడుగుజాలి నేను నడవాలని ఎవరికైతే ఆశ ఉంటుందో వారికి అర్థమవుతుంది, వారే అడుగుతారు దేవుని. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. అంతేకాకుండా బలి చెప్పాడులే, బలి కథ బాగుంది, గురుగులు బలి బాగున్నాయి, గోధులు బలి బాగున్నాయి అంటే నువ్వు బాగుంటావు. తర్వాత కొంతకాలం ఈ లోకం, అంతకాలం తర్వాత గురుగుల బలి ఏం చేస్తాడమ్మా? అందుకని మనం ఎలా ఉండాలి ఈ లోకంలో, మనకు మన మందిరంలో ఎలా ఉండాలమ్మా? ఈ శిష్యుల వల్ల ఉండాలి. ఈ శిష్యుల వల్ల జాగ్రత్తగా వాక్యం ఉండడానికి మన హృదయాల్ని తెరవాలి. యథార్థమైన హృదయ ప్రభు నాతో మాట్లాడి చెప్పినప్పుడే దేవుడు చెప్పిన మాటకి అర్థం అతనికి అర్థం కాదు. ఏసు దిగి వచ్చినా నీకు అర్థం, ఏసు దిగి వచ్చి ఇక్కడ చెప్పినాక నీకు అర్థం కాదు. ఇప్పుడు మరి ఏసు చెప్పాడు కదా, అక్కడ శిష్యులు చెప్పారు ఉపమానాలు. ఎవరు చెప్పారమ్మా? అక్కడ ఏసు తన నోట్లని చెప్పాడు. అర్థమైందా? అంటే ఎందుకు అర్థం కాలేదంటే, ఏసు చెప్పిన మాటలు గూఢంగా ఉంటాయి, అది అర్థం కావాలంటే ఆయన అడగాలి, అడిగితేనే చెప్తాడు ఆయన. ఓకే, ఇప్పుడు దాని యొక్క భావం చెప్తాను చూడండి. అందుకని ఇట్లేను, మంచి విత్తనం విత్తువాడు మనిషి కుమారుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విత్తనాలు విత్తన మంచి మనిషి ఎవరమ్మా? మనిషి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తే. పొలము లోకము, ఈ పొలం అంటే ఎవరమ్మా? ఈ లోకం. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, అంటే రాజ్య సంబంధులు అంటే దేవుని విశ్వాసం ఉంచిన వారు. గురువులు ఎవరంట? దుష్టుడు అంటే ఎవరు? ఈ లోక సంబంధులు, సైతాని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది అనగా సైతానుడు. కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు. గురువులు ఎలా కూర్చబడి అగ్నిలో కాల్చి వేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారైన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరగటైన ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిలెదురు. చెవులు గలవాడు వినుగాక. ఈరోజు మనందరూ చెవులు ఉన్నాయా? మరి విందాం. చెవులు గలవాడు వినుగాక. ఆయన అర్థం చెప్పేశాడు. ఈ యొక్క విత్తనాలు విత్తువాడు ఎవరంటమ్మా? యేసుక్రీస్తు. గట్టిగా ఎవరు చెప్పండి, ఎవరమ్మా? ప్రతి వారు ఇక్కడ ఎవరు విత్తుతున్నారు విత్తనాలు? నేనా? ఎవరు నేనన్నవారు ఎవరు చేతులు ఎత్తండి. ఎవరు విత్తున్నారు ఇక్కడ విత్తనాలు? యేసే విత్తుతున్నాడు విత్తనాలు.
నేను కాదు, నాకంత శక్తి లేదు. విత్తనాలు విత్తేంత శక్తి నాకుంటే ఇక్కడ ఉండేవాడు కాదు. నాకు అంత శక్తి లేదు. ఈ లోకంలో ఎవరికి శక్తి లేదు. ఏ సేవకుడికి శక్తి లేదు, ఏ మనుషుడికి శక్తి లేదు. ఏసైకి మాత్రమే శక్తి ఉన్నది, విత్తనాలు విత్తే శక్తి. ఇక్కడ ప్రతి వారం ఆయన విత్తుతున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అని గమనించాలి, నేర్చుకో. ఇక్కడ విత్తుతున్నది మనుషుడు కాదు, నా దేవుడు. ఏ దేవుడు ఆరాధన చేయడానికి ఇక్కడ వచ్చినాను, ఆయన విత్తుతున్నాడు అని సత్యం గ్రహించాలి. అమ్మా, అప్పుడే నీకు అర్థం, నాకు అర్థం కాదు. నేను చెప్తే మీకు అర్థం కాదు. ఏసై చెప్తున్నాడు అన్న సత్యం గ్రహించాలా. సరే, పొలం ఎవరంటమ్మా? పొలం ఎవరు అని చెప్తున్నా చూడు, అని గమనించాలి బాగా. అందుకని ఇట్లా మంచి మనిషి పొలము లోకం. మనం ఎక్కడ ఉన్నాం? మన లోకంలో ఉన్నామా? ఈ లోకంలో ఉన్నామో కాబట్టి జాగ్రత్త సమాజం చెప్తున్నాడు ఈరోజు. ఈ పొలం అంటే ఏంటి? ఎక్కడ విత్తున్నాడు? ఆ విత్తనాలు ఈ లోకంలో విత్తున్నాడు. ఆ లోకంలో నువ్వో భాగం, నేనో భాగం. అయితే ఈ విత్తనాలు విత్తినప్పుడు మంచి విత్తనాలు అంటే ఎవరంటమ్మా? అంటే దేవుని విశ్వాసం ఉంచేవారు. ఈ శిష్యుల వలే ప్రభా నాతో మాట్లాడు, నా హృదయంలో నీ వాక్యం నింపునైనా అని ఆశతో ఆయన వాక్యాన్ని వింటున్న వారు గోధుమలు. గురుగులు ఎవరంటే ఎవరమ్మా? దుష్టిని సంబంధులు, సైతాని సంబంధులు అంట. సైతాని సంబంధులు, దుష్టి సంబంధులు. మీరు అపవాది, మీ తండ్రి అపవాది అన్నారు కదా ప్రభు, వారిని చూసి, ఇజ్రాయెల్ని చూసి. అలాగూ ఎవరైతే గురువులు ఎవరంటమ్మా? దుష్టిని సంబంధులు. మరి విత్తివాడు ఎవరు? ఆ గురువులు విత్తివాడు ఎవరు? అపవాది. కోతకాలం ఏంటి అంటమ్మా? యుగ సమాప్తి. ప్రభు రాబోతున్నాడు కదా, అప్పుడు దేవదూతలు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఒక పెద్ద కొడవలు ఉంటుంది, కోసేస్తారు. ఎవరైతే ఆయన విశ్వాసం వచ్చి ఈ గోధుమ వలె 30 దంతులు 60 దంతులు 100 ఫలిస్తున్నారో వారందరినీ ఆయన తన కొట్టులో పెట్టి, కొట్టు అంటే ఏంటి? దేవుని రాజ్యం. ఎవరైతే గురువుల వలె ఈ లోకంలో ఉంటున్నారో వారందరినీ ఏం చేస్తారంట? మండుచున్న అగ్ని గంధములో పాడదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుగొట్టను ఉండును. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈ లోకంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రతి వారం అక్కడ విత్తుతున్నాడు. ఎలా ఉన్నాం? ఈ మందిరంలో గోధుమ వేలు ఉందామా, గురువు వేలు ఉందామా? గట్టి చెప్పలే, అందరూ చెప్పట్లేదు. గోధుమ ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ రెండు ఒకలా కనబడతాయి. ప్రపంచంలోకి వెళ్ళి వాక్యం చెప్పానుకోండి, బయటకు వెళ్ళి అందరూ వింటారు. యేసుక్రీస్తు కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రసంగం చేసి అందరూ ఏం లేదండి. శిలి మీద తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు పాపం క్షమించని చెప్తాను, అందరూ వినలేదా ఏంటి? ఎంతమంది నమ్మారు? అందరూ వింటారు కానీ అందరూ గోధుమలు కాదు. కానీ చూడడానికి అందరూ ఒకేలే కనబడతారు. మరి ఎవరు గురుగులు, ఎవరు గోధుమలు ఎలా తెలుసుకోవాలి? దానికి క్లూ ఉందా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన టెస్టులు రాస్తాడు, నా ఏ రోగం ఉందో టెస్ట్ చేస్తేనే తెలిసేది. అలాగే ఏది గురుగులు ఎలా టెస్ట్ చేద్దాం? ఏ ల్యాబొరేటరీకి వెళ్దాం? ఏ హాస్పిటల్కి వెళ్దాం? ఎక్కడికి వెళ్ళొద్దు, బైబిల్ దగ్గరికి వెళ్దాం, ఏసు దగ్గరికి వెళ్దాం, ఆయన చెప్తాడు. గురువులు ఎవరో గోధుమలు ఎవరో ఎలా తెలుసుకోవాలి? నేర్చుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. పదహారు వచ్చిన చదువుతాను చూడండి. మత్తయి సువార్త 7:16. అందరు తీయండి. 7:16. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనా కోయుదురా? అలాగనే ప్రతి మంచి చెట్టు ఏం చేస్తుందమ్మా? మంచి ఫలములు ఫలించును. పనికిమాలిన చెట్టు కాని ఫలం ఫలించును. మంచి చెట్టు కాని ఫలం ఫలింపనేరదు. పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పలవేయబడిను. ఇప్పుడు 20 వచ్చిన ఆన్సర్ చెప్తాడు ప్రభు. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన గోధుమలో గురుగులు ఎలా తెలుసుకుంటాడంటే దేవుడు? మన ఫలాల వలన. మరి మనల్ని ఎందుకు చెప్తున్నాడు? ఫలించాలని కదా. 30 దంతులు 60 దంతులు ఫలించాలని కదా. ఎవరైతే పైగా ఏంటి అక్కడ మంచి చెట్టు ఏం ఫలిస్తుందంట? మంచి ఫలాలు ఫలిస్తుంది. కాని చెట్టు కాని ఫలాలు. మంచి చెట్టులో కాని ఫలాలు రావు, కాని చెట్టులో మంచి ఫలాలు రావు. అందుచేత ఏది మంచి చెట్టు, ఏది కాని చెట్టు, ఏది గోధుమల చెట్టు, ఏది గురుగుల చెట్టు, వాటి గింజలను బట్టి ఫలాలను బట్టి మేము తెలుసుకోగలుగుతాం.
ఇప్పుడు నేను గోధుమ గురువుని ఎలా తెలుసుకుంటారు మీరు? ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 19వ అధ్యాయం, మన సమయం లేదు, వారు చెప్పుదురే కానీ చేయరా. ఇప్పుడు మీకు చెప్తున్నా దొంగతనం చేయొద్దని, బయటికి వెళ్ళిన దొంగతనం చేశా. నేను గురుగునా గోధుమనా? ఎందుకని ఎలా తెలిసింది మీకు? దొంగతనం చేయొద్దని చెప్తున్నా, బోధిస్తున్నా అక్కడ 10వ అధ్యాయంలో. బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు? దొంగతనం చేస్తున్నావు. నువ్వు గురువా? నేను గురువునా మరి గోధుమనా? ఎలా తెలిసింది మీకు? నా క్రియల వలన. అదే పదం ఇక్కడ అందరూ బోధిస్తారు. అమ్మ అబద్ధాలు చెప్పొద్దు. నేను ఇలా అబద్ధాలు చెప్తే పరిశుద్ధంగా ఆచరించు. నేను ఆచరించకపోతే తల్లిదండ్రులకు అవిధేయులు ఉండొద్దు, అవిధేయులు వాళ్ళని సన్మానించు. నేను బయటికి వెళ్ళిపోలా చేస్తే నేను ఏం చేస్తున్నానో నా గురువులో నాలో ఉన్నదా గోధుమలయా అని నా మాటలు కాదు. వినండి, మాటలు చాలామంది చెప్తారు, నేను చెప్తాను. చాలా మాటలను బట్టి నువ్వు గోధుమ గురువు అని దేవుడు లెక్క చేయాల్సాడు. నీ క్రియలను బట్టి నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, నీ మాట ప్రకారంగా క్రియలున్నాయా? ఎస్, గోధుమ. లేదంటే గురువే, అగ్ని. ఈరోజు మనం ఎలాగున్నాం, మన క్రియలు ఎలాగున్నాయి? దేవుడు మాట్లాడుతున్నాడే, ప్రతి వారం మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు మాట్లాడుతున్నాడే. ఇంకా గురువుల వల్ల ఉంటున్నామా, గోధుమలే మారుతున్నామా? ఈ శిష్యుల వల్ల ఆశ నీకు ఉన్నదా? నేర్చుకుందాం, ఈ భావాలు నేర్చుకుందాం. ఓకే, హల్లెలూయా, గట్టిగా. ఇప్పుడు అసలు సంఘం ఒక స్టెప్ అయింది, రెండో స్టెప్ వద్దాం. మనం నేర్చుకోవాలి కదా, సైతాన్ని ఎలా చేస్తాడు, గోధుమల్ని గురువుల్ని ఎలా పాడు చేస్తాడో వేసేసి నేర్చుకోవాలి. ఎప్పుడు శత్రువు కార్యం చేశాడు చెప్పండి ఎవరన్నా? ఎస్, సిస్టర్స్ చెప్పాలి, అందరూ వాళ్ళు చెప్తున్నారు. మనుషులందరూ నిద్రపోచుండగా సైతాన్ని అప్పుడే కార్యం చేస్తాడు. చాలా జాగ్రత్తగానండి. నీకు ఆశ ఉంది గోధుమలు ఈ లోకంలో ఉండాలని, కానీ నువ్వు నిద్రపోతే నీ పక్కనే గురువు మార్చేస్తాడు నేను సైతానుడు. మనుషులు నిద్రించుండగా అపవాది శత్రువు వచ్చి ఆ మంచి నేలలో మంచి విత్తనాల పక్కన గురువును కూడా నాటాను. నిద్ర, దేర్ ఆర్ 2 మీనింగ్స్ నిద్ర అంటే. రాత్రి మనందరం ఏం చేస్తాం? నిద్రపోతే ఏమవుతాం? మనిషికి నిద్ర కావాలి, రెస్ట్ కావాలి, అప్పుడే మన ఆరోగ్యాలు బాగుంటాయి. రాత్రి నిద్రపోయాం కాబట్టి ఈరోజు వచ్చాం. రాత్రి నిద్ర లేకపోతే రాగలుగుతామా? ఓపిక ఉండదు. నిద్ర అనేది విశ్రాంతి. ఆ పగలంతా కష్టపడి విత్తనాలు ఇస్తాడు కాబట్టి హాయిగా పడుకున్నాడు ఆయన. నిద్ర విశ్రాంతి. ఎప్పుడైతే నువ్వు విశ్రాంతి తీసుకుంటావో అప్పుడే సైతానుడు కార్యం చేస్తాడు. నిద్ర అంటే ఏంటి చెప్పండి? మొదటి మీనింగ్ ఏంటి చెప్పండి? నిద్ర అంటే ఏంటి? గట్టిగా, విశ్రాంతి. గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. రెండో మీనింగ్, నిద్ర అనగా అజాగ్రత్త. రెండో మీనింగ్ ఏంటమ్మా? అజాగ్రత్త. సాధారణంగా ఎప్పుడు నిద్రపోతాం మనం? రాత్రి నిద్రపోతాం. ఓకే, నిద్రపోతున్నాం. అక్కడ ఉన్నవారు పోలీసు వాళ్ళు వచ్చి ఈ దొంగలు తిరుగుతున్నారు ఇక్కడ, జాగ్రత్త సుమా, మీ వస్తువులు జాగ్రత్త చూసుకోండి, తలుపులు వేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఏమా, అందరు తలుపు వేసుకున్నారు, నేను నిద్రపోయాను కానీ తలుపు వేసుకోలేదు. ఏంటి నాలేముంది? అజాగ్రత్త. చెప్పాడు కదా జాగ్రత్త ఉండమని. ఇప్పుడు దొంగోడు వస్తే తప్పు ఎవరిది? నాదా దొంగోడుదా? నాదే తప్పు. నేను చెప్పాడు కదా జాగ్రత్త ఉండమని. మనుషులైన మనం ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉంటామో సైతానుడు కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే అజాగ్రత్తగా దేవుని వాక్యాన్ని తీసుకుంటావో, అజాగ్రత్తగా ఉంటావో, దట్ ఈస్ ద ఛాన్స్ టు ఎంటర్ ఇన్ టు యూ ద డెవిల్. యు ఆర్ ఓపెనింగ్ ద డోర్స్ టు ద డెవిల్ టు ఎంటర్ ఇన్ టు యూ. అంటే దాన్ని నిద్రించడం అంటే రెస్ట్ తీసుకోవడం ఒకటి. బాబు వాక్యం నిద్రపోకు. నిద్రించడం అంటే ఏంటి చెప్పండి? నిద్రపోతున్నారు చెప్పండి. ఎవరు నిద్రపోతున్నారు చెప్పండి? నిద్ర అంటే ఏంటి? నిద్రపోతున్నారు చెప్పండి. మీరు చెప్పొద్దు. నిద్రపోతున్నారు చెప్పండి. నిద్ర అంటే ఏంటి అంటే మీరందరూ మెలుకున్నారు అనుకోలే. నిద్ర గురించి మాట్లాడు దేవుడు. నిద్రపోకండి. చాలా నిద్రపోతున్నారు అప్పుడే పొద్దున్నే, రాత్రి నిద్రపోకండి. దేని వాక్యం నిద్రపోకండి. సైతాన్ మీద శోధిస్తున్నాడు మిమ్మల్ని, వాక్యం కూడా చేస్తున్నాడు, గురుగులు వేసేస్తున్నాడు మీకు తెలియకుండానే. ఎంత సత్యమా దేని వాక్యం వినండి. అది చెప్పండి. ఇప్పుడు నిద్ర అంటే ఏమిటి? విశ్రాంతి. రెండోది అజాగ్రత్త. మొట్టమొదటిగా
విశ్రాంతి తీసుకున్నప్పుడు గురుగులు ఎలా చదువుతాడో నేర్చుకుందాం. ఆ తర్వాత జాగ్రత్తగా ఉంటే గురుగుల్ని ఎలా శైతాన్ చేస్తాడో నేర్చుకుందాం. 2 సంగతులు. ఓకే, దీని స్తోత్రం హల్లెలూయా. ఈ లోకల మహాజ్ఞానులు చాలా మంది ఉన్నారు. వారిలో మహాజ్ఞాని పేరు సొలొమోను. తండ్రి తర్వాత దావీదు తర్వాత ఈయనే పట్టాభిషేకం పొందాడు. అప్పుడే వచ్చాడు, సింహాసనం ఎక్కాడు, మహాజ్ఞాని. అక్కడ 2 స్త్రీలు ఉన్నారు ఆ రాజ్యంలో. వీళ్ళిద్దరూ, ఒక ఆవిడ ఇద్దరుగా గర్భం దాల్చారు. ఒక ఆమె గర్భం దాల్చి ఒక కుమారుని కన్నది. ఓకేమ్మా. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఆవిడ కూడా గర్భం దాల్చిన ఆమె కూడా ఒక కుమారుని కన్నదే. వాళ్ళంతా పని చేస్తున్నారు. ఇద్దరు ఒకే గదిలో ఉంటారు. ఇద్దరు కూడా ఎవరు లేరు, వాళ్ళిద్దరే. మరి పగలంతా పని చేసి రాత్రి నిద్రపోవాలి వద్దా, విశ్రాంతి కావాలి వద్దా? ఇద్దరు పడుకున్నారు. పడుకున్న తర్వాత రెండోసారి కన్నది కదా, ఆమె రాత్రి ఎక్కడికి వాష్రూమ్కి వెళ్ళి వచ్చింది, ఎక్కడికి వచ్చింది, అలా చూసుకొని నిద్రమత్తులు అలా పడిపోయింది మంచం మీద. ఎవరున్నారమ్మా? రోజుల బిడ్డ ఉన్నది ఇక్కడ, చిన్న బిడ్డ. అంత 50 కేజీలు 60 కేజీలు బిడ్డ. ఆ చిన్న బిడ్డ పడితే ఏమవుతుందమ్మా? చచ్చిపోయింది. చచ్చిపోతే చూస్తే కలట్లేదు. తర్వాత తెలుసుకుంది, మెత్తగా తగులుతుంది పడి, ఇలాగ కదలట్లేదు, చచ్చిపోయింది బిడ్డ. చచ్చిపోయా బిడ్డ. ఇప్పుడు ఏం చేయాల? ఇప్పుడే వచ్చాడు సైతానుడు. ఆ పక్క ఆమె ఏమవుతుందమ్మా? నిద్రపోతుంది, విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె తప్పులేదు, విశ్రాంతి తీసుకుంటుంది. నిద్రపోతున్నప్పుడు సైతానుడు ఎలా గురుగులు విత్తుతాడో చూడండి. కదవ లేచిపోయింది. ఏం చేద్దాం ఇప్పుడు? నువ్వేం కంగారు పడినా ఉన్నాను కదా నీకు సహాయం చేయడానికి. ఆయన పక్కన ఉన్నాడు మా ఫ్రెండ్. ఏం చేస్తావంటే, ఆమె బాగా నిద్రపోతుంది కదా, చచ్చిపోయిన నీ బిడ్డను తీసుకెళ్ళి ఆమె పక్కన పెట్టేసి, బ్రతుకుని ఆ బిడ్డను తీసుకొచ్చి నీ పక్కన పెట్టేసుకో, హాయిగా పడుకో రాత్రి అంతా. ఇంకా నీకు బిడ్డ తెచ్చిపోవడానికి దిగులు ఉండొద్దు, హాయిగా ఉంటావు అని చెప్పగానే భలే బాగుంది అని చెప్పి ఏం చేసింది ఆమె? గవ లేచింది, చచ్చిన బిడ్డను తీసుకొచ్చింది, ఆడబెట్టేసింది. ఆ బ్రతుకున్న బిడ్డను తీసుకొని తన మంచం పెట్టేసుకుంది, పడుకుంది, హాయిగా పడుకుంది. ఇద్దరు పడుకున్నారు. పొద్దున్న ఎంతసేపు నిద్రపోతున్నా, పొద్దునైంది కదా, లేచిపోయింది. ఈమె మొదలామె లేచింది. రోజు పిల్లలు ఏం చేస్తారమ్మా? పాలు కోసం నెలలు కాబట్టి కాదు, రోజులు కదా, పాలిద్దామని చూస్తుంటే కలట్లేదు, అటు కలపలేదు. డౌట్ వచ్చింది, ఏంటిది కలట్లేదు అని చెప్పేసి ఆ కిటికీలన్నీ తీసి బాగా వెళ్తులు చూస్తే ఆ బిడ్డ తన బిడ్డ కాదు అని తెలుసుకుంది. పక్కకు చూస్తే పక్కన ఎవరున్నారు? ఆ బిడ్డ. తెలిసిపోయింది. ఏంటి ఇలా చేసావనంటే, ఏంటిది నా బిడ్డది ఏంటి అనుకున్నావు అని గొడవ పెడుతుందండి ఆమె. వాళ్ళతో మనం గొడవ పెట్టుకోగలుగుతామా? సైతానికి బిడ్డలతో మనం గొడవ పెట్టుకోగలుగుతామా? అప్పుడే జరిగిందంటే ఈమె మంచి పని చేసింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే నేను రాజు దగ్గరికి వెళ్తున్నా, రాజుగారికి చెప్తా ఈ సంగతి. మరి ఈమెకి భయం ఉంటుందా ఉండదా? అయ్యి బాబు ఏం చెప్పేస్తాను, ఈమె కూడా నేను కూడా వస్తానని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళారు రాజుగారికి. ఇలా ఏం చెప్పారో రాజుగారు ఏం చేశారో చూడండి. ఎప్పుడు జరిగింది ఈ సంగతి? నిద్రించుచుండగా పురుగులు వేసేసింది గోధుమల దగ్గర. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 17వ వచనం. ఇద్దరు స్త్రీలు ఉన్నారు కదా, 17వ వచనం. వారిలో ఒక ఇట్లు మనం చేశాను రాజు దగ్గరకు వచ్చి, నా ఏలివాడా చిత్తగించము, నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించున్నాము, దానితో కూడా ఇంట్లో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరము కూడా ఉన్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరు లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చాను. ఇప్పుడు చూడండి 20వ వచనం. అందరూ చూడండి, అందరూ కళ్ళు తీసుకుని చూడండి, అందరూ 20వ వచనం. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి
నీ దాసిని నేను నిద్రించుచుండగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ దాసిని నిద్రించుచుండగా, విశ్రాంతి తీసుకొని చుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌడిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌడిలో ఉంచెను. ఉదయం నుండి లేచి పాలియగా చూడగా అది చచ్చినదాయను. తర్వాత ఉదయం నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాడని తెలుసుకోండిని. అంతలో రెండవ స్త్రీ వెంటనే వచ్చేసింది. ఊరుకుంటుందా? కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు, చచ్చినది అని బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అన్నాడు. ఈ ప్రకారంగా రాజు సముఖం మనం చేయగా, రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకది, రెండవది అలా కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అని చెబుతున్నది కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వారు కత్తి రాజసనికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికి ఉండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగం ఇవ్వాలని ఆజ్ఞ ఇచ్చాను. ఏమేమంటుంది? బ్రతుకున్నది నా బిడ్డ, చచ్చింది నీ బిడ్డ. ఏది గురువు? గోధుమ అంట. లేదమ్మా, చచ్చింది నీ బిడ్డమ్మా, బ్రతుకున్న నా బిడ్డమ్మా, ఏడుస్తుంది ఈమె గోధుమ. కొట్లాడుకుంటున్నారు అక్కడ రాజు దగ్గర. రాజుగారు నాలంటోడే నీలంటోడా? మా జ్ఞాని, దేవుని చేత అభిషేకం పొందినవాడు, ఆయనకు అన్నీ తెలుస్తాయి కదా. బ్రతుకున్నది నాది అంటుంది, ఈమెమో చచ్చింది ఇది నా బ్రతుకున్నా అంటున్నారు కదా. సరే, ఎలా కొందాం ఈ సంగతే? అరే కత్తి తీసిరంటాం కదండి. మామూలు కత్తి కాదు, ఎలాగంటే చెయ్యి దగ్గర పడిపోతుంది అంతే, అంత పదును కలుతుంది కత్తి. అరే ఈ బిడ్డని 2 సగాలు చేసేయండి, సగం చేసేయండి, సగం ఆమెకి ఇచ్చేయండి, సగం ఈమెకి ఇచ్చేయండి. బాగుందా? న్యాయమే కదా. నాది ఇద్దరు అంటున్నారు, అది ఏం చేస్తాం మరి? నీది నాదంటే సరే, మళ్ళీ ఆమెకి ఇస్తే ఈమె కోపం, ఈమెకి ఇస్తే ఆమె కోపం, మరి ఏం చేయాలి? అక్కడ సగం నరికేసేయండి, తెలుసు భాగాలు ఇచ్చేసేయండి కదా, ఇద్దరికి హ్యాపీగా ఉంటారు. 50-50 హ్యాపీ. ఇప్పుడు చూడండి, ఏది గోధుమ ఏది గురుగు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడేమో చూడండి, మళ్ళీ చూద్దాం చూడండి 23 వచనం. బ్రతికున్నది నా బిడ్డ, చచ్చిన నీ బిడ్డ అని ఒకటి, రెండవది అలా కాదు, చచ్చిన నీ బిడ్డ, బ్రతికున్నది నా బిడ్డ అని చెప్తున్నా కనుక కత్తి తెమ్మని ఆజ్ఞించాను. వారు కత్తి రాసని తేగా రాజు 2 భాగములుగా బ్రతికుండి బిడ్డను చేసి సగం దీనికిని సగం దానికిని చెరిసగము ఇవ్వాల్సింది ఆజ్ఞించాను. ఇప్పుడు చూడండి, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ తల్లి తన బిడ్డ విషయమే పేగులు తరుగుకొని పోయినది. రాజునద్ద నా ఏలివాడా, బిడ్డను ఎంత మాత్రం చంపొద్దు, దానికి ఇచ్చేసేయండి అని మనం చేయగా, రెండో స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయమన్నాడు. చూసారా? గురువు గోధుమ ఏమంటుంది? ప్రవ్వా ఆ బిడ్డను చంపొద్దు నాయనా, పేగులు తరిగిపోయింది. ఎందుకు? 9 నెలలు 10 నెలలు కనిపెంచింది కదా, గర్భం మోసి పెంచింది కదా, కన్నది కదా, పేగులు తరుక్కున్నదే. ఎందుకు పేగులు తరుక్కున్నది? ఆ పేగులోంచి పుట్టాడు కదా. పేగులు తరుక్కుంది. ప్రభు చంపొద్దు నా బిడ్డని, నా కళ్ళ ముందు, నేను చచ్చిపోతాను, నేను చూడలేను, చంపొద్దు, నా కళ్ళ ముందు బ్రతికితే చాలు, దానికి ఇచ్చేసేయండి, చంపొద్దు. గోధుమ గురుగు ఏమంటుంది? చంపేయండి రాజా, ఇప్పుడే చంపేయండి, సగం నాకు ఇచ్చేయి, సగం దానికి ఇచ్చేయి అంటున్నాడు గురువు. చూసారా? వారి ఫలముల వలన వారు గురుగుల గోధుమలా తెలుసుకుందరు. తెలిసిపోయింది. ఇప్పుడు అర్థమైపోయింది రాజుగారికి, ఇప్పుడు లోకానికి అర్థమైపోయిందా? చంపేయమంటుంది. కన్న తల్లి ఎప్పుడైనా చంపేస్తుందమ్మా బిడ్డని? కొన్ని ములుగుచ్చుకోవడానికి దళ్ళ ఆడిపోతే తల్లి చంపేయమంటుంది గురువు. అప్పుడు రాజుగారు ఆయన ఏమన్నాడు చూడండి, ఆయనకు అర్థమైపోయింది ఏది గురువు ఏది గోధుమ. అది నాదేనను దాని కాకుండా చెరిసగం చేయమన్నాడు. అందుకు రాజు బ్రతికుని బిడ్డను ఎంత మాత్రం చంపొద్దు, మొదటి దానికి ఈడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు రాజుగారికి తెలిసిపోయింది, చంపొద్దు, ఆ బిడ్డని తీసుకొని మొదటి దానికి ఇచ్చేసేయండి. ఆ బిడ్డ తల్లి ఎవరు? ఈమె కన్న తల్లి ప్రేమ. తల్లి ప్రేమ, దీనికి ప్రేమ తెలీదు, అందుకనే దాని మీద పడింది, చంపేసింది. కుమారుని చంపేసి ఎదురువారిని దోచుకుంటుంది. అక్కడ రాయలేదు కానీ ఏం చేసి ఉంటాడు రాజు? ఆమెనే ఇలా చేసినందుకు చంపేసింది కదా, బ్రతుకుని చంపేయమంటాను కదా. రాజుగారు ఏం చేసి ఉంటారు? అక్కడ రాయలేదు, దేవుడు రాయించలేదు. అక్కడ ఏం చేసి ఉంటాడు రాజు?
ఆయన కోపం వచ్చుంటే ఆమె చంపేసి ఉండేవాడు, లేదంటే జైల్లో పెట్టేసి ఉండేవాడు బ్రతుకు దినములన్నీ కూడా. గురువుల యొక్క స్థానము నరకం, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట. ఇప్పుడు ఈమెకి ఎంత సంతోషం చెప్పండి. ఇప్పుడు గోధుమకి రాజుగారి ఇంత జ్ఞానంతో ఆ బిడ్డకి ఆమెకి ఇచ్చేయని చెప్పగానే నరికేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనుషుడు చంపకుండా అమ్మాయితో నీ బిడ్డ అని చెప్తే, ఆ కవుల్లో తీసుకున్న ఆ చేతులకు వచ్చిన బిడ్డను చూస్తే ఈ తల్లికి ఎంత ఆనందం వచ్చి ఉంటుందమ్మా. నిన్ను చూస్తే నా దేవునికి అంత సంతోషం రావాలి. నీ యేసు నిన్ను కన్న తండ్రి యేసయ్య నీ కొరకు రక్తం కార్చి, ఏ తల్లి రక్తం కార్చుంది నిన్ను కనడానికి? నేను కుట్లేస్తే రెండు రక్త బుట్లు పడతాయేమో, మళ్ళీ మామూలు అయిపోతుంది. కానీ ఏసి నీ కొరకు రక్తాన్ని కార్చి కన్నాడు నిన్ను. ఆ ఏసే నువ్వు సంతోష పెట్టాలి. నువ్వు గురువుగా ఉన్నంతకాలం నువ్వు సంతోష పెట్టలేవు ఏసేనే, నీ తండ్రిని. నువ్వు గోధుమలు ఫలించినప్పుడు నీ తండ్రిని సంతోష పెట్టగలవు నా సోదరుడు, నా సోదరి. ఎంతకాలం గురువుగా ఉంటావు? ఈరోజు మార్చుకో నీ జీవితాన్ని. గోధుమలే మారిపో, దేవుని గారు ఫలించు. అప్పుడే దేవుడిని చూసి సంతోషిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నీ ద్వారా అనేక మంది దీవించబడతారు. దీని స్తోత్రం హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావు ఈ లోకంలో? గోధుమలు ఉన్నావా, గురువులు ఉన్నావా? పరీక్ష చేసుకో. రెండోది నేర్చుకుందాం. రెండోది ఏంటో మన నిద్ర అంటే ఏంటి? రెండోది అజాగ్రత్త ఉంటే మళ్ళీ సైతాన్ని ఏం చేస్తాడు నేర్చుకుందాం. ఇందాక మా జ్ఞాని, ఆయనకంటే జ్ఞాని ఎవడు లేడు. ఆయన ఇంకో ఆయన ఉన్నాడు బైబిల్లో, ఆయనకంటే బలవంతుడు లేడు. ఎవరైనా? సంసోన్. ఆయనకంటే బలవంతుడు ఎవరు లేరు. అంత బలం. ఆయన అంత జ్ఞానంతుడు లేడు, ఈయనంత బలవంతుడు బైబిల్ ఎక్కడ లేరు, ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అంత బలం ఆయనకి. ఓకే, పెళ్ళి అయింది, కొన్ని కారణాల వల్ల ఆమె చచ్చిపోయింది, పోయింది. తర్వాత ఒక ఊరికి వెళ్ళాడు, ఒక అమ్మాయి మంచి అందంగా కనబడింది. పెళ్లి చేసుకోకుండానే ఆమెతో పాపం చేస్తున్నాడు. ఓకే, ఇతనంటే శాంసన్ అంటే అందరు హడులు అక్కడ. ఎందుకంటే ఫిలిస్తీన్లు శత్రువులు ఉన్నారు అక్కడ. ఆ ఫిలిస్తీన్లని చాలాసార్లు చెప్పాను కదా, సొలొమోన్ గాడిద దవడ ఎముగుతూ ఎంతమంది చెప్పాడు. ఆ నక్కలకి ఎలా కట్టేసి చెప్పాను కదా, ఆయనని చెప్పాడు కదా దేవుడు, నేను కాదు. అంత బలవంతుడు కదా. వాళ్ళందరూ ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు వేసేద్దామా అని చూస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఆ ఊరు వెళ్ళి ఆ ఊరి స్త్రీతో ఉంటున్నాడు ఈయన వెళ్ళి. ఎలా ఉంటుంది? చాలా ఈజీ కదా టార్గెట్. ఇప్పుడు ఆ శత్రువు ఉన్నాడమ్మా, నేను ఎక్కడ ఉంటే జాగ్రత్తగా ఉంటాను. ఆ శత్రువు ఇంటికి వెళ్ళిపోతే నేనేం చేస్తాను, నా జుట్టు పట్టుకొని ఇచ్చినట్టు కదా. అలా చేసాడు ఆయన. అప్పుడు వాళ్ళందరూ తెలిసింది, సంసోన్ వచ్చాడు రోయ్, మన శత్రువు వచ్చాడు అని చెప్పేసి గబగబా దెలీలా అని పేరు, దెలీలా. శాంసన్ అని ఢిల్లీలో అంటాం కదా, చాలా అందగత్తే. వాళ్ళందరూ వచ్చేసారు. నీవు గనక మా శత్రువైన సంసోనుని పట్టిస్తే, అతని బలం ఎందులో ఉందో మాకు చెప్తే మేము మీకు ఎంత ఇస్తామో తెలుసా? 1116 అంటారు కదా, అలాగే 1100 వెండి నాణ్యాలు ఇస్తాం నీకు. అంటే 1100 వెండి నాణ్యాలు. ఇప్పుడు వెండి ధర ఎంతమ్మా చూసారా? 1000 వెండి నాణ్యాలు అంటే ఎంత? 1000 + 100 ఆ రోజుల్లో. ఎవరన్నా నా వద్దు అంటారా? గుండె ఎగిరి 30 వెండి నాళ్ళకే కక్కుర్తి పడ్డాడు కదా మన ఫ్రెండ్. 30 వెండి నాళ్ళకే కక్కుర్తి పడ్డాడు. ఎవరో మన ఫ్రెండ్. 30 వెండి నాళ్ళు ఎక్కడ? 1100 అంత ఆశపడదా? అలాగా 1100. అమ్మో రేపు నుంచి నేను కార్లో తిరగచ్చు, రేపు నుంచి అమీర్పేటలో పెద్ద 10 అంతస్తులు కట్టవచ్చు. రండి మా బ్యాగమెడలో కట్టేస్తా, అక్కడ కట్టేస్తా, రండి తీసుకురండి, డబ్బులు తీసుకురండి. ఇక పట్టుకుంది ఎవరిని? సంసోను పట్టుకుంది. బాబు సంసోను, నీ బలం ఎక్కడున్నా చెప్పవా? ఈయన అమాయకుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఎవరమ్మా? అంత బలవంతుడా, కానీ ఇంత అమాయకుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. నా బలమా నీకు కావాలా? నిరవంజి చెట్టు ఉంటుంది కదా, చాలా శ్రేష్టమైన చెట్టు. దాని చెవులను తీసుకురా. చెవులు అంటే చక్కగా ఎలా ఉంటుంది, తాళ్ళగా. ఆ చెవులు తీసుకొచ్చి నన్ను బంధించారనుకోండి, నా బలవంతా పోతుంది అన్నాడంట. అరే భలే ఛాన్స్ దొరికింది. సాయంకాలం మనకేం వస్తాయి? బాగా నిద్రపోయించిన తర్వాత అరే నిర్వంజ చెవులు తీసుకురండి రా, అలా డబ్బులు కూడా తీసుకురండి, వెండి నాగులు తీసుకురండి చెప్పినప్పుడు వాళ్ళు నిర్వంజ చెట్లు చెవులు తెచ్చారు, డబ్బులతో రెడీగా ఉన్నారు. ఈమెం చేసింది? నిద్రపుచ్చి ఆ నిర్వంజ చెవులతో కట్టేసి రెడీగా ఉండండి, నేను చెప్పినప్పుడు రండి అని చెప్పింది. టెస్ట్ చేయడానికి ముందుగా
ఏ సంసోను, నీ శత్రువులు వస్తున్నారు ఫిలిస్తీన్లు చెప్పగానే లేచాడంట. లేవగానే నిర్వంచి చువ్వలని ఇవ్వని పట్టపడ సన్నం దారం ఉంటుంది కదా, అలా దిగిపోయినాయి పడాపడా పడపడా. ఆ నిజం చెప్పలేదు, కొంచెం తెలివి ఉపయోగించాడు కాబట్టి. కొంచెంసేపేలే, తర్వాత నేర్చుకుందాం. ఎంత అమాయకుడు. కానీ భక్తుడే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, బ్లెస్ హిమ్ లార్డ్. ఇదేంటమ్మా ఎంత ఆస్తి వచ్చా, ఏం పర్లేదు మళ్ళీ మళ్ళీ ఇంకో నా దగ్గర ఉంటాడు కదా, ఎక్కడ పోతాడు. నేను ఏ సంసోను నాతో అబద్ధం చెప్పావా నువ్వు, నేనంటే ప్రేమ ప్రేమ అంటావు, ముద్దులాడుతావు, ఏంటిది, ఏం ప్రేమ ఇది, అబద్ధాలు చెప్తున్నావు, ఇప్పుడే నిజం చెప్పు అంటే ఆయన అన్నాడంట, క్రొత్త తాళ్ళు ఉంటాయి కదా, క్రొత్త తాళ్ళు, పెయిన్ తాళ్ళు, ఏ పనికి పెట్టనని తాళ్ళు తీసిరా, దాంతో నన్ను కట్టేశారనుకోండి నా బలవంత పోతున్నాడంట. నిజం చెప్పాడని చెప్పి మళ్ళీ చెప్పింది. మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఏమేం చేసింది చూసారా, ఎంత తెలివైంది ఆమె తెలివిలో 0.1% కూడా లేదు ఇది. ఆమె అంత తెలివైంది. రండి డబ్బులు తీసుకున్నారండి, వచ్చేసారా, కొత్త తాళ్ళు తెచ్చారా, కట్టేశారా. నిద్రపుచ్చింది కదా, కట్టేసి సంసోను నీ శత్రువులు వస్తున్నా చెప్పని మళ్ళీ డాము లేస్తే లేచి గారే పడాపడ దిగిపోయినాయి. ఏంటి, కొత్త తాళ్ళు. మళ్ళీ నాతో అబద్ధం ఆడావు నువ్వు, ప్రేమ ప్రేమ అంటే ఇదేం ప్రేమ, కంగారు పడకు తెలియలే అనుకుంటే నాకు చాలా ప్రేమ. ఇప్పుడు చెప్తున్నా, నేను నా తల మీద ఏమున్నాయి, 7 జడలు ఉన్నాయి. 7 జడలను కలిపి ఒక జడగా వేసేసావు అనుకో, నా బలం పోతాను. అమ్మాయ్యా ఏదో నిజం చెప్పినట్టున్నాడు అనుకుందా ఆమె. మళ్ళీ చెప్పి మళ్ళీ డబ్బులు తీసుకురండి, వాళ్ళు రెడీగా ఎప్పుడిద్దామని రెడీగా ఉన్నారు కదా. మళ్ళీ ఏం చేసింది ఆమె, నిద్రపుచ్చి ఆ 7 జడల్ని ఒక జడగా చేసేసింది. సంసోను పై ఏం చేసింది, లేకుండా ఇప్పుడు లేచి వెళ్ళిపోయాడు కదా, లేకుండా మేకు దిగ్గందు కొట్టేసింది అక్కడ. సంసోను శత్రులు రాగానే చెప్పారు, మళ్ళీ తల ఇలా వీల్చుకున్నాడట, మేకుతో కొట్టేసింది ఈ జుట్టుని. ఆ మేకు బట్ట బయటకు వచ్చేసింది. ఎక్కడ బలం అక్కడే ఉంది. నువ్వు నన్ను ప్రేమించడం లేదు, నాతో నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావు, నువ్వంటే నాకు ప్రేమ, కానీ నేనంటే నీకు ప్రేమ లేదు. ఇంకా భరించలేకపోయాను బాబోయ్. బైబిల్లో ఒక మాట ఉంది, గొడవ అయితే భార్య మంచిదేనంట. ఇలా సణుక్కునే భార్య వర్షాలు పడినప్పుడు ఆ చూరులోంచి పడుతుంది నీరు, ఇంట్లో చూరులోంచి పడుతుంది అనుకోండి, ఎలా ఉంటుంది, అలా ఉంటుందంట. ఈ ఢిల్లీలో అంటోళ్ళు ఇంకేం చేస్తాడైనా, ఆడదాని పోరు చాలా భయంకరం అంట. బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదమ్మా. ఆడవారు పోరు చాలా భయంకరం, భరించలేకపోయాడు బాబా. ఎవరైనా ప్రపంచంలో ఎంత బలవంతం లేడు కదా. ఇప్పుడు ఎంత అమ్మాయి కూడా నేర్చుకోండి. ఇప్పుడు బుద్ధున్నవాడు, కొంచెం తెలివి ఉన్నవాడు ఎవరన్నా ఏం చేస్తాడమ్మా, నేను 3 సార్లు చెప్పాను కదా, 3 సార్లు టెస్ట్ చేసింది కదా, అంటే ఈమెలో ఏముంది, గురువులు ఉన్నాయి. నన్ను వాళ్ళకి అప్పగించడానికి ఏదో ప్లాన్ చేస్తుంది అని బుద్ధి రావాలా లేదా. 3 సార్లు చేసింది కదా, బాబు దీంతో నమస్కారం చెప్పేసి గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి. వెళ్ళలేదు, ఆమె దగ్గర ఉన్నాడు. ఉంటే ఊరుకుంటుందండి ఈమె. డబ్బులు కావాలి, ఈయన కావాలా, డబ్బులు కావాలి, ఆమెకి డబ్బులు కావాలి. ఇంకా చచ్చిపోవడం బెటర్ అనుకున్నాడు ఆయన. నిజం చెప్పేశాడు, అమ్మా నేను నాజీరుని. నాజీరు అంటే దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వాడు. నా తల్లి గర్భమున పుట్టిన దినముకొని ఈ దినం వరకు నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నేను నా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వాడను. నా తల గనక నువ్వు క్షౌరం చేయించావా, నా బలం అంతా పోతుంది అని చెప్పేశాడు. ఎవరని చెప్తారమ్మ ఇలాగా. దొంగడు వచ్చాడు, తలుపులు వేసుకుంటావా, రా బాబు ఈ బీరోలో ఇక్కడ 1,00,000 రూపాయలు ఉన్నాయి, అందులో వెండి ఉంది, అందులో అయితే కొంచెం లోనకి వెళ్తే బంగారం ఉంది అని చెప్తావా. ఈయనేం చేస్తున్నాడు చెప్పు, నేను దేవుని నాజీరుని, నన్ను చంపి నా తల క్షౌరం చేసి క్షౌరం అంటే గుండు, కత్తిరించడం కాదు, క్షౌరం అంటే గుండు చేసి అని చెప్తున్నాడు ఈయన. ఎవరి కొరకు ప్రతిష్ఠపడ్డా ఆమెనా, దేవుడు కొరకు ప్రతిష్ఠపడిన వ్యక్తి. అనగా ఇంకా రివర్స్, దేవుడు తన కొరకు అతనిని ఎన్నుకున్నాడు, నిలబెట్టాడు. కానీ ఏం చేస్తున్నాడమ్మా, దేవుని రహస్యాన్ని డబ్బులు కాసిపడి, ఈ లోకాన్ని కాసిపడి అమ్మేసింది అతన్ని. ఇతను అమ్మేసుకున్నాడు, ఆమె అమ్మేసింది. అప్పుడే జరిగింది,
న్యాయాధిపతులు 16వ అధ్యాయం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 4వ వచనం. అందరు బైబిల్ అంతా తీయండి. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిష్తుల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవగలమో తెలుసుకున్నాము. మేము అతన్ని బంధించి అతని గర్వం అనుపుదము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 100 వెండి నాలుగు నీకు ఇచ్చేదమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బాధవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోను తనగా. ఇవన్నీ చెప్పేస్తున్నా, టైం లేదు, ఇవన్నీ అనవసరం. నిర్వహించి అన్నాడు చువ్వ. తర్వాత ఏమన్నాడమ్మా, ఇదిగో 11వ వచనం, పేరుని తర్వాత పనికి పెట్టిన కొత్త తాళ్ళతో నన్ను కట్టి అన్నాడు, అదే అయిపోయింది. ఆ తర్వాత 14వ వచనం, సంసోనుతో 13వ వచనం, దేని వాడు బంధించడం తెలుపు మోసం అతడు నా తల జడలు 7 అల్లికలైనా సరే అని చెప్పాను. ఓకే, ఇదంతా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి 16వ వచనం, ఆమె అనుదినము ఏం చేసిందమ్మా, మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసికి. ఇంత శక్తి ఉంది ఆ దెలీలాకి, ఇక చచ్చిపోవడం మీరు అనుకున్నారట. ఏం చేసినాం, మాటలతో నేను మిమ్మల్ని వచ్చిన బాధించాలని ఏం చేయాలా, కత్తితో కొట్టాను అనుకోండి, కర్రతో కొట్టాను అనుకోండి, బాంబు వేసాను అనుకోండి, మేము బాధించవచ్చు. కానీ అయ్యే కాదు, దానికంటే మంచి ఇంకా పెద్ద వెపన్స్ ఉన్నాయి. కత్తిపోటు వంటి మాటలు పలుకు వారు కలరా. ఆ మాటలు చూసి ఎలా ఉంటే తెలుసా, కత్తిపోట్లే. ఇంకా కత్తిపోటు అయినా దిగదు, మాటలు మాత్రం దిగిపోతాయి గుండెలో. అలా మాట్లాడతారు చాలా మంది, అలా మాట్లాడుతుందంట ఆమెని. పైగా ఇప్పుడు మనం అనుదినం ఏం చేస్తున్నాం, అనుదిన నిత్యజీవ మాటలు కలుగుతున్నాం. ఆమె ఏం చేస్తుంది, అనుదిన గురుగు మాటలు కలుగుతుంది. నీకు బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది. ఇంకా చచ్చిపోవడం బెటర్ అనుకున్నాడు. అప్పుడు ఏం చెప్పాడు చూడండి, నిజం చెప్పించాడు. ఆమె అనుదినము మాట చేత అతను బాధించి తొందర పెట్టుకున్నందున అతడు ప్రాణం విసిగి చావుగారు. ఇప్పుడు 17 చూడండి, అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనే ఉన్నాను. నా తల మీదకి మంగళగత్తి రాలేదు. నాకు క్షౌరము చేసినలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనను. అతడు తన అభిప్రాయం తనకు తెలిపినని ఆమె తెలిసిపోయింది. ఇప్పుడు ఆ నిజం చెప్పేసాడని తెలిసిపోయింది ఆమె. ఆమె వర్తమానం పంపి ఫిలిష్తుల సర్దారును పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతే నాకు తెలుపునేనను. ఫిలిష్తుల సర్దారులు రూపాయలను చేతబట్టుకుని ఆమె ఎద్దుకు రాగా. ఇప్పుడు 19వ వచనం, అందరూ కళ్ళు పెట్టి చూడండి, అందరూ 19వ వచనం. 19, ఆమె తన తొడ మీద ఏం చేసిందంట, అంటే ఏం చేశాడు ఈయన, నిద్రపోయాడు. ఎక్కడ, మంచం మీద కాదు, తలగడ మీద కాదు, ఆమరవన కాదు, ఎక్కడ, ఆ స్త్రీ తొడ మీద నిద్రపోయాడంట. నిద్రించి ఉండగా శత్రువు వచ్చి ఏం చేశాడు మనకు తెలిసింది కదా, గురుగులు ఎత్తిపోయాను. ఇప్పుడు నిద్రపోతుండగా ఏం జరిగింది చూడండి, ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతను బాధించడకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను ఫిలిష్తుల మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఇప్పుడు నిద్ర మేలుకుంటున్నాడంట. ఏం ప్రయోజనం, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడదిమ్ముకుందాం అనుకున్నాను, అయితే యెహోవా అతను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తులు అతను పట్టుకొని ఏం చేశారమ్మా, అతని కన్నులు తీసేశారు, పీకేశారు. గాజాకు అతను తీసుకొచ్చి ఎత్తడి సంఖ్యల చేత అతను బంధించారు, జైలు పెట్టేశారు. మామూలుగా కాదు, ఎలా పెట్టారంట, కళ్ళు పీకేసి. అంటే అతని కళ్ళు ఎవరికి ఇచ్చాడు మీనా, ఒక స్త్రీకి ఇచ్చాడు. తన బలాన్ని ఎవరికి ఇచ్చాడు మీనా, ఒక స్త్రీకి ఇచ్చాడు. ఆమె నిద్రపుచ్చి అతడు నిద్రించి చూడగా ఆ 7 జడలను ఆమె చేసిందంటమ్మా, గుండిగించేసిందంట. బలం పోయింది, నాజీరు వ్రతం పోయింది. ఇంకా మామూలు నీళ్ళని నాటోడు అయిపోయాడు. అప్పుడు రమ్మనగానే వాళ్ళు వచ్చారు, పట్టుకున్నారు. ఏం చేశారమ్మా, కళ్ళు పీకేశారు. నీ దేహం కన్నేంటమ్మా, దీపం. నీకు కన్ను, నీ దీపం ఏంటి, నీ కన్నే. అంటే గుడివాడైపోయాడు, చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకని, అతని ఎందుకు వెళ్ళిపోయాడు, అజాగ్రత్త. నిద్రపోయాడు.
3 సార్లు చెప్పింది కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. 3 సార్లు చేసింది కదా, మోసం చేసింది కదా నిన్ను. నువ్వు జాగ్రత్తగా ఉండద్దా? ఆమె తోడ మీద పడుకుని నిద్రపోతావా? నరకానికి పోతున్నావు, సారీ నరకానికి వెళ్ళలేదు, జైలుకి వెళ్ళిపోతున్నావు, క్షమించిన, జైలుకి వెళ్తున్నావు, నీ కళ్ళు పోతాయి. కళ్ళు పోగొట్టుకున్నాడు. తర్వాత ఏం జరిగింది? ప్రాణం పోగొట్టుకున్నాడు, ప్రాణం పోయింది. మై గాడ్, అజాగ్రత్త అజాగ్రత్త అజాగ్రత్త, జాగ్రత్త సుమా అని దేవుడు చెప్తున్నాడే. 3 సార్లు హెచ్చరించాడు దేవుడు, జాగ్రత్త పడలేదు, కళ్ళు పోగొట్టుకున్నాడు, ఆఖరికి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంత బలం ఉండి ఏం ప్రయోజనం? అది ఎవరు చేసిన పని ఇది? సైతానుడు గురుగులు ఇస్తాడు నిద్రించి ఉండగా. ఎవరా గురుగు? దెలీలా. ఆమె డబ్బులు వచ్చినాయి. ఎన్ని డబ్బులు వచ్చినాయి చెప్పండి ఇప్పుడు? గట్టిగా చెప్పాలి. కాదు కాదు, ఒక్కొక్కడు 1000 ఒక్కొక్కడు ఇచ్చింది ఎంత? 1000. ఎంతమంది ఉన్నారు అక్కడ తెలీదు. కనీసం ఎంతమంది ఉంటారమ్మా? 2 కంటే 3 కంటే ఎక్కువ ఉంటారు కదా కనీసం. అనుకున్నాం అంత ఇంతమంది, ఇంత బలమైన వ్యక్తిని పెట్టుకోవాలంటే 10 మంది కనీసం ఉంటారు. అందుకే మినిమం 10 మంది పెట్టుకుందాం. అంటే ఎంత? 10,000 అంత డబ్బు వచ్చింది. మనం కూడా ఈ లోకంలో అజాగ్రత్తగా ఉన్నావా? నీకు తెలియకుండానే సైతానుడు నేను గురుగుగా మార్చేది. గురుగులు పంపిస్తాడు నీకు తెలియకుండా. నీకు హృదయంలో గురుగులు విత్తుతాడు. దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు, దేవుని దూరం అయిపోతావు. ఈ సైతాన్ చేసే పని. సైతాన్ డైరెక్ట్గా వచ్చేసి నేను శోధించడం, ఎవరి ద్వారా నేను శోధించాలో వాళ్ళని పక్కన పెడతాడు నీకు తెలియకుండానే. ఎవరి ద్వారా నువ్వు గుంటలో పడతావో వాళ్ళని తీసుకొస్తాడు నీకు తెలియకుండా. వాళ్ళ ద్వారా పడేస్తాడు నేను. ఇప్పుడు తెలియలే నాకు సైతాన్ చేసిన గురుగా నేను గ్రహించాడా? ఎప్పుడు గ్రహించడానికి సమయం కూడా చచ్చిపోయాడు. మనకు తెలియని వ్యక్తుల ద్వారా కానీ పరిస్థితుల ద్వారా కానీ సైతాన్ ఏం చేస్తాడమ్మా? నిన్ను ఊపిలోకి లాగుతాడు సైతానుడు. గురువులు ఎత్తుతాడు, నువ్వు ఫలించకుండా దేవుని కొరకు నిన్ను మార్చేస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పరిచర్యను పోగొట్టుకుంటావు. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. మరి ఎవరు గురుగులు, ఎవరు గోధుమలు ఎలా తెలుస్తాయి? క్రియల వలన. మీ క్రియలు బట్టే, నా క్రియలు బట్టే. ఎవరో చెప్తే కాదు, నీ క్రియలేని నీ గురించి సాక్ష్యం చెప్తాయి, నా క్రియలే నా గురించి సాక్ష్యం చెప్తాయి. నేను గోధుమనా గురుగుననే. హల్లెలూయా హల్లెలూయా. మరి ఏం చేద్దాం ఈరోజు? మళ్ళీ చేయబోతున్నాం. ఏం చేద్దాం? గురుగులు ఏం చేద్దాం? నరికేద్దాం, సైతానికి దూరం పెడదాం. ఎందుకో తెలుసా? పరీక్షలు పెట్టుకుని అందరూ మంచి వాళ్ళే. పరీక్షలు వస్తేనే ఏది గురువు ఏది. మత్తయి సువార్త 25 వచ్చి తీయండి. మత్తయి సువార్త 25. మత్తయి సువార్త 25. మత్తయి సువార్త 25 5వ వచనం. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా ఏం జరిగిందమ్మా? వారందరూ కునికి నిద్రించి చూండిరే. ఎవరమ్మా వీళ్ళు? 10 మంది కన్యకలు నిద్రిస్తున్నారంట. అప్పుడు ఏం జరిగింది? అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్నారండి అని కేక వినబడను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దీవిటీలు చెక్కపరిచారు. కానీ బుద్ధి లేని కన్యకలు ఆ దీవిటీలు ఆరిపోచున్న గనక, మా దీవిటీలు ఆరిపోచున్న గనక మీ నూనెలో కొంచెము మాకీడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు మాకును మీకు నుంచి చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోడని చెప్పి వారు కొనుక్కోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపులు వేయబడను. ఆ తర్వాత దక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు దీవునాడు కాతాడు, మేము నెరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆ దినమైనను గడియను మీకు తెలియదు కనుక ఏం చేయాలా? మెలుకుగా ఉండండి. అంటే నిద్రపోమన, మెలుకుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎంతమంది నిద్రపోయారు చెప్పండి? ఎంతమంది నిద్రపోయారు? ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది నిద్రపోయారు చెప్పలే? 5 నిద్రపోయారా? ఎంతమంది? 10 మంది నిద్రపోయారు. 10 మంది విశ్రాంతి తీసుకున్నారు. కానీ 10 మందిలో 5 మంది జాగ్రత్త పడినవారు, 5 మందికి అజాగ్రత్తగా ఉన్నవారు. అందరూ నిద్రపోయారు.
నిద్ర అందరికీ కావాలి కదా. విశ్వాసి నిద్రపోడు, అవిశ్వాసి నిద్రపోతాడు, అందరు నిద్రపోయారు. కానీ వారిలో అజాగ్రత్తగా ఉన్నవారు, బుద్ధి లేని వారు, పెళ్ళికొండ వచ్చేసి అర్ధరాత్రి వీళ్ళకి నూనె లేదు, ఆరిపోయి తలుపులు వేయబడ్డాయి. తలుపు పడితే ఐ డోంట్ నో గెట్ అవుట్ అన్నాడంట. ఆ దినమైన గడి నీకు తెలియదు అంటే నేను ఏం చేయాలమ్మా? అదే నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడు. మెలుగుకుండా అజాగ్రత్త ఉండద్దు. అప్పుడు దేవుని సంతోష పెడతావు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త అదే 25వ అధ్యాయము 21 అది అక్కర్లేదండి. లూకాసు వార్త 22వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 22. లూకాసు వార్త 22. నలభై 46. లూకాసు వార్త 22:46. మీరెందుకు అందరు తీసిరమ్మా 76 పేజీ 76 పేజీ తీయండి. 46 వచనం. మీరెందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. ఈరోజు నీతో చెప్తున్నాడు. ఈరోజు నువ్వు గోధుమలు ఉంటావా, గురువులు ఉంటావా, అది నీ ఇష్టం. దేవుడేం బలవంతం పెట్టడు. నీకు గోధుమలు ఉండాలంటే నిద్రపోవద్దు, అజాగ్రత్త ఉండద్దు, లేచి ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయి. అందుకనే ప్రతి శుక్రవారం ప్రార్థన, ప్రతి మిడ్ నైట్ ప్రార్థన. ఎందుకోసం? అందుకోసమే మనం సిద్ధపరచుకోవడానికి. మెలుకగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకని? ఆ గడి ఎప్పుడో మీకు తెలియదు. ఏంటో గడియా? అదే లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకా 21. లూకాసు వార్త 21:34. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలన మందము ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీద గురి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు అజాగ్రత్తగా ఉండవాల. ఏముండాలి? జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అజాగ్రత్తగా అవతరుతో. ఆ దినము ఏం జరుగుతుంది? భూమి మీద నివసించే వారందరి మీదకి ఎలా వస్తుంటామా? దేవునికి రాకడ అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోయిటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగా వారనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు రోజు? శుక్రవారం కాదు, మిడ్ నైట్ కాదు, రోజు ఇంటి దగ్గర ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎవరి చేతులు అయితే లేదు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతసేపు? 1 నిమిషం చేస్తారా? 2 నిమిషాలు చేస్తారా? 5 చేస్తారు. పోనీ అంటున్నారు కొంతమంది. ఏమా మీరేంటి చేతులు ఎత్తలేదు? ఏం చేస్తున్నారు మరి? వేస్ట్. లేకపోతే గురువులు మారిపోతారు. జాగ్రత్త. అందరూ ఈ చిన్న మందులు ఎంతమంది ఉన్నారో, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో ఏం చేయాలి? మనందరూ కూడా ప్రార్థన చేయాలి. పరీక్ష వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడం కాదు అమ్మా, ఉద్యోగాలు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని కాదు, ప్రతిరోజు ప్రార్థన చేయాల. ఎందుకని? నీ పక్కన ఎవరు ఉంటారు? మన ఫ్రెండే ఉంటాడు. గురువులు ఎప్పుడు ఆడదామని చూస్తుంటాడు. మనం ప్రార్థన చేయకపోతే ఆడేం చేస్తాడు? ఎక్కడ కొట్టాలో కొడతాడు. ప్రార్థన చేస్తారా? చేస్తారా లేదా? లేదా సైతం మింగేస్తాడు, నన్ను మింగేస్తాడు. ప్రతిరోజు మెలుకగా ఉండి ప్రార్థన చేద్దాం. ఎందుకని? ఆ దినమైనను ఆ గడి అని మీకు తెలియదు. ఆఖరం ఇద్దరు బల్లకి వెళ్తాం కదా, అందులో లేచిలమండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ 5. ఎఫెసీ 5. అధ్యాయము. అందరూ నాతో కలిసి ఈ మాట చెప్పండి. 14 వచనం. అందరూ బైబిల్ తీసారా? లేని వాళ్ళు నాతో కలిసి చెప్పండి, ఉన్నవారు కూడా. ఎఫెసీ 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నా మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. ఆయన అంటే ఎవరమ్మా?
ఎప్పుడు క్రీస్తు ఎప్పుడు మీద ప్రకాశిస్తారంట? నిద్రపోతున్నావుడా మెలుకున్నప్పుడా? గుర్తులో లే, నిద్ర లే, జాగ్రత్తగా ఉండు. అప్పుడు ఆయన ముఖ కాంతి మన మీద పడుతుందంట. అప్పుడు నువ్వు ఎలా మారిపోతావమ్మా? గోధుమ వలే. గురుగులు ఉంటే కూడా ఆయన ఏం చేస్తాడు? తీసేస్తాడు. నువ్వు తీసుకోలేవు. మళ్ళీ ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు ఇంటి దగ్గర? 2 నిమిషాలా, 3 నిమిషాలా, 5 నిమిషాలా? యు ఆర్ మిస్సింగ్. ఎన్నిసార్లు చెప్తున్నామా ప్రార్థన గురించి? దేవుడు ఈవేళ అంటారా, ఇంటికి వెళ్తారా మళ్ళీ మామూలే. ఎవరి గురించి చెప్తాడు ఈ మాట? మీరు అందరూ ఫలించారా కూడా నాకు ఎంత ఆనందమా? మీకే ఆనందం. మన అందరూ ఫలిస్తే ఆయనకి ఆనందం అమ్మా. మరి మీరు ఫలించకుండా నా సంగతి ఏంటి? ఏం చేద్దాం ఈరోజు నుంచి? ప్రార్థన చేద్దాం. నిజం చెప్తున్నారా? యథార్థం చెప్తున్నారా? ఉట్టుటి చెప్తున్నారా? అమ్మా ప్రతిరోజు ఏం చేద్దాం? అప్పుడు మీ జీవితాలు అలా మార్చేస్తాడో దేవుడు. చూడండి, టెస్ట్ చేయండి. అయితే ఇదేనా మీ గురించి మీరు ప్రార్థన చేసి మీ కుటుంబం, మీ భార్యల గురించి చేయండి, మీ భర్తల గురించి చేయండి, మీ బిడ్డల గురించి చేయండి. అప్పుడు దేవుడు మీ జీవితాన్ని అలా మార్చేస్తాడు. సైతాన్ని ఎన్ని షోలు తెచ్చినా అలా మార్చేస్తాడంతే. అలా మార్చేస్తాడంతే. దుఃఖాన్ని సంతోషంగా, ఆనంద బాష్పాలు, చీకటిని వెలుగుగా మార్చేస్తాడు. నీ జీవితంలో వెళ్తున్నదంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు. అందరు కళ్ళు మూసుకోండి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ కూడా. ప్రభా, తెలియక అనేకసార్లు ప్రభా చాలా అలక్ష్యం చేస్తున్నా, ప్రార్థన చేయట్లేదు. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకొని ప్రార్థన చేయండి. అప్పుడు నీ మీద క్రీస్తు ప్రకాశిస్తారని చెప్పింది. దేవా నీ కొందనాలు, మా హృదయాలు బలపరచు నాయనా. దేవా హల్లెలూయా, హల్లెలూయా.